ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుతో శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య అమాంతం పెరిగింది. ఒక్క ఏడాదిలో దాదాపు 2,67,00,000 మందికి దర్శన భాగ్యం కలిగింది. ఇది ఎలా సాధ్యమైంది? టీటీడీ ఏం చేసింది? ఇలాంటి వివరాలపై ఓ రిపోర్ట్. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు విచ్చేస్తూ ఉంటారు. స్వామివారిని దర్శించుకోవడానికి టీటీడీ అనేక రకాల క్యూ లైన్లను ఏర్పాటు చేసింది. నిత్యం 65,000 నుంచి 90,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం లభిస్తుంది. శని, ఆది, సోమ, బుధవారాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. మంగళ, గురు, శుక్రవారాలలో పరిమిత సంఖ్యలో దర్శించుకునే అవకాశం ఉంటుంది. సర్వదర్శనం భక్తుల రద్దీని బట్టి 6 నుంచి 24 గంటల సమయం కంపార్ట్మెంట్లలో వేచి ఉండి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. అయితే వారికి కూడా సులభంగా దర్శనమయ్యేలా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయించారు అదనపు ఈవో వెంకయ్య చౌదరి. 30 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. దీని ద్వారా కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులు సులభతరంగా స్వామివారిని దర్శించుకునేలా క్యూలైన్ మేనేజ్మెంట్ చేసే సౌలభ్యం లభిస్తుంది. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా కంపార్ట్మెంట్లోకి భక్తులు ప్రవేశించిన సమయం నుంచి వారిని నిర్దేశిత సమయంలో దర్శనానికి అనుమతించే వరకు కూడా సులభతరంగా మానిటర్ చేసే అవకాశం ఉంటుంది. ప్రతి 4 గంటలకు ఒకసారి కంపార్ట్మెంట్ కలర్స్ మారుతూ ఉంటాయి. దీంతో అధికారులు కూడా ముందుగా ఏ కంపార్ట్మెంట్లో భక్తులను దర్శనానికి అనుమతించవలసి ఉంటుందన్నది గుర్తించవచ్చు. ఇక కంపార్ట్మెంట్లో భక్తులకు అందించే సేవలను కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తారు. దీనివల్ల సర్వదర్శనం భక్తులకు సమయం కూడా తగ్గుతుంది. మరోవైపు శ్రీవారి ఆలయంలో పరిస్థితుల కారణంగా నిత్యం దర్శించుకునే భక్తుల సంఖ్య పెద్దగా పెరిగే అవకాశం లేనప్పటికీ కమాండ్ కంట్రోల్ సెంటర్ మానిటరింగ్ ద్వారా రోజుకు అదనంగా 3 నుంచి 4,000 మందికి దర్శనం అవకాశం లభిస్తోంది. తాజా లెక్కల ప్రకారం 2025-26 వార్షిక సంవత్సరంలో 2,67,00,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే అదనంగా 11 లక్షల మందికి స్వామి దర్శన భాగ్యం దొరికింది. ఇదే కాకుండా భక్తులకు అందించే మరిన్ని సేవలపై దృష్టి పెట్టింది టీటీడీ.